సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. మే 7వ తారీఖున అన్ని రాష్ట్రాల్లో కూడా సివిల్ డిఫెన్స్ డ్రిల్ని చేయాలి. అంటే ముఖ్యంగా యుద్ధం వస్తే ప్రజలు ఎలా అలర్ట్గా ఉండాలి అనేటువంటి అంశంపై మాక్ డ్రిల్ను నిర్వహించాలని కేంద్ర హోంశాఖ చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. అసలు ఎలాంటి టైంలో ఈ డ్రిల్స్ని నిర్వహిస్తారు, ఏ విధంగా ఈ డ్రిల్స్ని కానీ సైరన్స్ని కానీ అలర్ట్ చేస్తారు, దీని గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనతో పాటున్నారు ఐఎఫ్ఎస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ అధికారి, అలాగే వింగ్ కమాండర్గా ఉన్నటువంటి శ్యామ్ ప్రసాద్ గారు మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, జై హింద్. సార్, ఏంటి ఇండియన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి, భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్ని ఎలా చూడాలి? అంటే ఖచ్చితంగా వారు వచ్చేటువంటి సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? ఎలాంటి టైంలో ఇలాంటి అనౌన్స్మెంట్ ఇస్తారు? అసలు సివిలియన్ డ్రిల్ అంటే ఏంటి, డిఫెన్స్ డ్రిల్ అంటే ఏంటి? ఇది వార్కు సన్నద్ధంగానే చూసుకోవాలండి. వార్ ప్రిపేర్డ్నెస్ అంటాం దీన్ని. వార్ ప్రిపేర్డ్నెస్ లో పాసివ్ డిఫెన్స్ గా, ఒకటి యాక్టివ్ డిఫెన్స్, రెండు పాసివ్ డిఫెన్స్. పాసివ్ డిఫెన్స్ అంటే ఏంది? పౌర రక్షణ వ్యవస్థ, సివిల్ డిఫెన్స్. సివిల్ డిఫెన్స్ అనేది మొత్తం కంట్రీని 300 సివిల్ డిఫెన్స్ జిల్లాలుగా విభజించారు సార్, గురామరిగ్గా, రఫ్ గా. అంటే మనకి 750+ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, జిల్లాలు ఉన్నాయి కదా, 750 దేశంలో. ఇది సాధారణంగా కోస్తా జిల్లాల్లో, సరిహద్దు జిల్లాల్లో, సరిహద్దు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ సివిల్ డిఫెన్స్ అనేది మనకి 1962 చైనా యుద్ధంలో, 1965 పాకిస్తాన్ యుద్ధంలో లేదు. ఆ తర్వాత నుంచి మనం నేర్చుకున్న పాఠంలో భాగంగా 1968లో మనం దీన్ని చేసుకున్నాం. సో పౌర రక్షణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాణ నష్టం జరగకుండా చూడడం. ప్రాణ నష్టం జరగకుండా ఎలా చూస్తాం? ముందస్తు మన దగ్గర సమాచారం ఉండాలి. ముందస్తు సమాచారం ఉండడానికి ఏర్పరిచిన వ్యవస్థ పేరే సివిల్ డిఫెన్స్. అంటే ఇప్పుడు ఎలాంటి సందర్భాలు, అంటే మామూలుగా ఏదన్నా ప్రకృతి విపత్తు సమయంలోనో, లేదంటే వేరే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఇలాంటి డ్రిల్స్ నిర్వహిస్తుంటారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఖచ్చితంగా వార్ టైంలోనే, అంటే వారికి ముందు ఒక రకంగా ప్రజల్ని అలర్ట్ చేయడం అనుకోవచ్చా, వారికి సన్నద్ధంగా ఉన్నాము అనేటువంటి ఒక స్పష్టమైన సంకేతాలు శత్రువు కూడా పంపించే పరిస్థితి కనిపిస్తుంది అనుకోవచ్చా? తప్పకుండా. దీన్ని యూజింగ్ ది పీపుల్స్ పవర్ అంటారు. మన పౌరుల మీద ఉన్న శక్తిని, పౌరుల మీద ఉన్న బాధ్యతల్ని గుర్తు చేసే ప్రయత్నంగా, ప్లస్ యుద్ధం జరగబోతేనే తప్పకుండా సంకేతాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. దీనిలో ఏం జరుగుతుందంటే, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మనకు వాతావరణ శాఖ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. ఇక్కడ ప్రభుత్వ రక్షణ వ్యవస్థలో మనకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు? దగ్గరలో ఉన్న మిలిటరీ స్టేషన్ కానీ, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కానీ, వాళ్ళతో ఒక హాట్ లైన్ ఏర్పరుస్తారు. వాళ్ళు మనకి ప్రకృతి విపత్తుల్లో వాతావరణ శాఖ రెగ్యులర్ అప్డేట్స్ ఎలా ఇస్తుందో వీళ్ళు ఆ విధంగా ఇస్తారు. అలా ఇవ్వడానికి ఏర్పరిచిన వ్యవస్థ సివిల్ డిఫెన్స్ వ్యవస్థ. ఇది జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో నడుస్తుంది. ఓకే, అంటే పర్టికులర్గా ఇది ఎలా నడుస్తుంది సార్? ఈ సిస్టమ్ అనేది ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది? అసలు ప్రజల్ని, సాధారణ ప్రజల్ని ఎలా అలర్ట్ చేస్తారు ఈ డ్రిల్లో? ఇది ఒక జిల్లాలో మనకి జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఉంటారు, వారి కార్యాలయం ఉంటుంది. వీరు డైరెక్ట్ గా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నడుస్తుంటారు. వీరికి ఒక ఆఫీస్ ఉంటుంది, ఒక ఫోన్ ఉంటుంది, ఒక ఫ్యాక్స్ సిస్టమ్ ఉంటుంది, ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటుంది, శాటిలైట్ ఫోన్స్ ఉంటాయి, మోటరోలాస్ ఉంటాయి. వీళ్ళు ఇప్పుడు మొబైల్స్ వచ్చాయి కాబట్టి ఒక డెడికేటెడ్ మొబైల్ కూడా అలాట్ చేస్తారు. ఈ సైనిక సంక్షేమ అధికారి కింద వాలంటీర్స్ కానీ, లేకపోతే మాజీ సైనికులు కానీ, లేకపోతే పౌర సంఘాలు కానీ, వీళ్ళందరి డీటెయిల్స్, నంబర్స్ ఉంటాయి. వీళ్ళ డ్యూటీ ఏంటంటే వచ్చిన సమాచారాన్ని వెంటనే అక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ వ్యవస్థకు చేరవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ జిల్లాలో డ్రోన్ తిరగబోతున్నాయి అని వార్త వచ్చింది అనుకోండి, మనకు తెలియాలి కదా డ్రోన్ అంటే ఏంది, ఎలా తిరుగుతుంది. డ్రోన్ ఎంత చాలా చిన్నగా రాయితో కొట్టి కింద పడేయచ్చు, కానీ ఆ డ్రోన్ చేసే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వ్యవస్థ ముందుగానే మనకి కాల్ వచ్చింది అనుకుంటాం, వాతావరణ రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంటాయి కదా, వాతావరణ అప్డేట్స్ లాగా మనకి సివిల్ డిఫెన్స్ ఆఫీస్ కి కాల్ వచ్చింది అనుకోండి, మీ ఏరియాలో డ్రోన్లు తిరిగే ఛాన్స్ ఉందండి, కొంచెం జాగ్రత్త. సార్, శ్యామ్ ప్రసాద్ గారు, ఇప్పుడు ఎయిర్ రైడ్ జరిగే ఛాన్స్ ఉంది, ఎయిర్ రైడ్ సైరన్స్ కూడా అలర్ట్ చేయండి అని అంటున్నారు. మీరు వింగ్ కమాండర్గా ఉన్నారు, ఎయిర్ ఫోర్స్లో కూడా మీరు వర్క్ చేశారు కాబట్టి ఏంటి ఎయిర్ రైడ్ సైరన్స్ అంటే ఏంటి? ఎయిర్ రైడ్ సమస్య అంటే ఇప్పుడు బాంబు దాడి జరగచ్చు, మీ మీద బాంబులు పడచ్చు. ఇప్పుడు మనం డ్రోన్ కూడా ఎయిర్ రైడ్ గానే పోల్చుకోవచ్చు, ఎందుకంటే ఒకప్పుడు డ్రోన్స్ లేవు కదా. ఇప్పుడు మనం పేలోడ్స్, ప్రతి కార్యక్రమంలో మనం డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం కెమెరా కోసం. ప్రతి డ్రోన్ కూడా ఒక పేలోడ్ ఉంటుంది, 5-6 కేజీలు ఈజీగా క్యారీ చేయగలదు. దాంతో మనం బాంబును కూడా పెట్టి పంపించవచ్చు, ఎంత దూరమైనా పంపించవచ్చు, 50-60 కిలోమీటర్లు.
ఒక కోస్తా జిల్లాల్లో కానీ ఒక సరిహద్దు జిల్లాల్లో కానీ నదికి అవతల నుంచి డ్రోన్ పంపించేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. సో అది బాంబు పడింది అనుకోని ఎయిర్ రైడ్ వార్నింగ్ అంటారు. ఇప్పుడు మనకేం చేస్తారు, మన దగ్గర మెసేజ్ వస్తుంది, మీ ప్రాంతంలో ఎయిర్ రైడ్ జరిగే ఛాన్స్ ఉంది, జాగ్రత్త. అప్పుడు ఏం చేయాలి, వెంటనే అందరూ బిల్డింగుల్లో ఉండాలి, ఖాళీ ప్రదేశాల్లో ఉండకూడదు, వీలైతే బంకర్ల లాంటి ప్రదేశం ఏమన్నా ఉండాలి. అంటే అవి స్ప్లింటర్స్ మన బాడీలోకి పోకుండా ప్రాణ నష్టం ముఖ్యం. ప్రాణ నష్టం జరగకుండా చూసే వ్యవస్థ పేరు సివిల్ డిఫెన్స్. ఎయిర్ రైడ్కి ఏం చేయాలి, ఎయిర్ రైడ్ కావాల్సింది ఏంది, లైట్. కాబట్టి బ్లాక్అవుట్ చేసేయాలి. బ్లాక్అవుట్ చేస్తే మనం తిరిగేదట, రోజువారీ కార్యక్రమాలు చేసుకునేదట, దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎవరెవరికి ట్రైనింగ్ ఇవ్వాలి, ఫైర్ సర్వీసెస్ కి, అగ్నిమాపక దళానికి, వాళ్ళ డ్రైవర్లకి, వాళ్ళ బండ్లకి హెడ్ లైట్స్ లేకుండా ప్రయాణం చేయాలి, చీకట్లో డ్రైవ్ చేయగలగాలి, అంబులెన్స్ కి. తర్వాత రోజువారీ వ్యవస్థ, స్కూల్స్, హాస్పిటల్స్ చీకట్లలో పనిచేయాలి. ఎలా పనిచేస్తాం, ప్రాక్టీస్ చేయాలి కదా. ఇది సరిహద్దు జిల్లాల్లో రెగ్యులర్ గా మిలిటరీ బేసెస్ దగ్గర ఉన్నట్లు, ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ నుంచి ప్రతి 6 నెలలకి జరుగుతుంది. ఇది దేశం మొత్తంగా జరగడం అనేది 2 సంకేతాలు ఇస్తుంది. ఒకటి, సివిల్ వ్యవస్థని పటిష్టం చేయడం, 2 యుద్ధానికి సిద్ధంగా ఉండండి, పాసివ్ డిఫెన్స్ కి సిద్ధంగా ఉండండి అనే సంకేతం. మరొక అంశాన్ని కూడా పాయింట్ కూడా ఇక్కడ అనౌన్స్మెంట్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది, ప్రొవిజన్ ఆఫ్ క్రాష్ బ్లాక్ అవుట్ మెజర్స్. అంటే ఏంటి సార్ క్రాష్ బ్లాక్ అవుట్ మెజర్స్? అంటే ఉన్నట్టుండి ఇప్పుడు మన ఎలక్ట్రిసిటీ వ్యవస్థ ఉంది, మనం ప్రతి చోట లైట్ ఆఫ్ చేసుకుంటూ పోతే కుదరదు కదా. సో సివిల్ డిఫెన్స్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా ఆ జిల్లాలో ఉన్న ప్రాంతంలో ఉన్న మిలిటరీ ఆఫీస్ కానీ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కానీ డైరెక్ట్ లింక్ ఉంటుంది. మీ ప్రాంతంలో బాంబు పడబోతుంది, మీ ప్రాంతంలో డ్రోన్ అటాక్ జరగబోతుంది, లేదా మీ ప్రాంతం మీద ఏదైనా జరగచ్చు, కెమికల్ వెపన్ రావచ్చు. వారు ఎవరికి మెసేజ్ ఇవ్వాలి, ఆ కాల్ రాగానే, సివిల్ డిఫెన్స్ సెంటర్ లో కాల్ రాగానే అక్కడ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే వెంటనే నలుగురు ఉంటారు. ఒక టెలిఫోన్ ఆపరేటర్ ఉంటాడు, ఒక రిజిస్టర్ రాసుకునేవాడు ఉంటాడు, ఒకడు వెంటనే పోస్ట్ మ్యాన్ లాగా పనిచేసేవాడు ఉంటాడు, వాళ్ళకి ఒక 2 వెహికల్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే కరెంట్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసేస్తారు, సార్ మీరు మెయిన్ ఆపేయండి. మెయిన్ ఆపేయడం అంటే ఏంది, ఒక 2000-3000 కుటుంబాలకి ఆ ఏరియాలో కరెంట్ ఆగిపోతుంది. అంటే పర్టికులర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్, అంటే ఖచ్చితమైనటువంటి ఒక ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ ఏరియాలో అటాక్ జరిగే ఛాన్సెస్ ఉంది, లేదంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ కావచ్చు, లేదంటే డిఫెన్స్ సంబంధించినటువంటి కొన్ని రిసోర్సెస్ కావచ్చు, అలాంటి వాటిల్లో అటాక్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఇలాంటి సైరన్స్ అయితే ఉంటాయంటారు. అంటే ఏదైనా వార్న్ వచ్చిన వెంటనే ఈ సైరన్స్ అన్ని కూడా అలర్ట్ అవుతాయి. చాలా మంచి ప్రశ్న వేశారు సార్, సమాధానం సూటిగా చెప్పాలనుకుంటున్నాను. చాలా వరకు మనం సన్నద్ధంగా లేవు సార్, ఎందుకంటే జిల్లా కలెక్టర్ల వారి దగ్గర చాలా బాధ్యతలు ఉంటాయి, ఈ బాధ్యత తక్కువ. సో ఈ లెటర్ ద్వారా ఏంటంటే మీరు చెప్పినవన్నీ వ్యవస్థని సెటప్ చేయాలి, చాలా చోట్ల ఉండవు. ఎందుకంటే ఇది ఒక సీరియస్ గా మనం తీసుకోవటం లేదు కాబట్టి ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సరిహద్దు జిల్లాల్లో, జమ్మూ కాశ్మీర్ లో, లేకపోతే పంజాబ్ లో, లేకపోతే హర్యానాలో ఇది అక్కడ ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు. మన కోస్తా జిల్లాల్లో ఇది తెలీదు. ఈ లెటర్ చూసారు కదా మీరు, ఈ లెటర్ లో చూడండి ప్రతి ఒక్కటి వివరించారు. క్యామోఫ్లేజ్ అన్నారు, కన్సిల్మెంట్ అన్నారు, క్రాష్ అన్నారు, ఎయిర్ రైడ్స్ అన్నారు, ప్రాణ నష్టం అన్నారు. ఇవన్నీ అక్కడ ఉన్న సాధారణ ప్రజలకు తెలియజేయాలి అంటే సివిల్ రక్షణ వ్యవస్థ, సివిల్ డిఫెన్స్ వ్యవస్థ చాలా సన్నద్ధంగా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఒకరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి మంచి కానీ చెడు అస్సలు కాదు. కానీ ఇప్పటి వరకు మనం కోస్తా జిల్లాల్లో చూసాం, అంటే అక్కడ సునామీ టైం కావచ్చు, లేదంటే ఏదన్నా తుఫాన్ టైం కావచ్చు, వరదల టైంలో ఎక్కడైతే తీర ప్రాంతానికి, సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఆ గ్రామాల నుంచి రీహాబిటేషన్ సెంటర్స్కి తరలిస్తుంటారు. అలాంటి టైంలో మనం చూసాం. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం అంటే వార్కు సంబంధించి యుద్ధ సన్నాహక చర్యల్లో భాగంగా మామూలు సివిలియన్స్ని కూడా ఇలాంటి సైరన్స్కి అలర్ట్ అవ్వాలి, ఎలా ఉండాలి, అలాంటిది ఒక రకంగా చెప్పాలంటే ఈ జనరేషన్లో ఇది ఫస్ట్ టైం అనుకోవచ్చా తెలుగు రాష్ట్రాల్లో? డెఫినెట్ గా సార్. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 90 జిల్లాల దాకా ఉన్నాయి. 90 జిల్లాల్లో కూడా ఎన్ని సివిల్ డిఫెన్స్ సెంటర్స్ అంటే ఒక 100 జిల్లాలు అనుకుందాం, తెలుగు రాష్ట్రాల్లో 100 జిల్లాలు, దేశం మొత్తం మీద 300 జిల్లాల్లో ఇది ఉంది. ఎన్ని జిల్లాల్లో సివిల్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది, సివిల్ డిఫెన్స్ ఆఫీస్ ఉంది, వాళ్ళ ఫోన్లు ఉన్నాయి, ఫ్యాక్స్లు ఉన్నాయి, అసలు మనుషులు ఉన్నారా, వాళ్ళ దగ్గర నంబర్లు ఉన్నారా? నెల్లూరు సివిల్ డిఫెన్స్ అధికారి పేరు శ్యామ్ ప్రసాద్, ఆయన నెంబర్ ఎంత, ఆయన కింద ఎంతమంది ఉన్నారు, ఆయన కరెంట్ ఆఫీస్ ఫోన్ చేయడానికి ఒక మనిషి ఉండాలి, పోలీస్ శాఖతో సంబంధం పెట్టుకోవడానికి ఒక మనిషి ఉండాలి, వెంటనే బోట్లు లేకపోతే అంబులెన్స్ నడపడానికి వ్యవస్థ ఉండాలి. 5 మంది అన్నా ఉండాలి కదా, ఒక మనిషి ప్లస్ 6 ఉండాలి కదా. అది ఎన్ని చోట్ల ఉంది? ఉండడానికి ఇది మంచి అవకాశంగా మనం ఉపయోగించుకొని మన కలెక్టర్లందరూ ఎక్కడున్న మాజీ సైనికులందరినీ వాడుకొని వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి నాలాంటి వాళ్ళని పిలుస్తున్నప్పుడు ఒక సివిల్ డిఫెన్స్ ఆఫీస్ అని సెటప్ చేయాలి. ఇప్పుడు మనకేముంది, సివిల్ డిజాస్టర్ సెంటర్ అని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది ప్రకృతి వైపరీత్యాలకి. అదే విధంగా దీన్ని కూడా సెటప్ చేసి దాన్ని ఒక కంట్రోల్ రూమ్ లాగా, వార్ రూమ్ లాగా ప్రతి జిల్లాలో ఏర్పరచడం వల్ల సామాన్య పౌరులకి అవగాహన పెరుగుతుంది, ప్రాణ నష్టం తగ్గుతుంది,
పానిక్ క్రియేట్ ఎంతో ఆపగలగడం, స్టాంపీడ్ జరగకుండా ఆపగలగడం. తర్వాత కామఫ్లేజ్ అండ్ కన్సిల్మెంట్ ఉన్నాయి. ఇప్పుడు మన మంచి మంచి అసెట్స్ ఉన్నాయి. ఏంది? కరెంట్ వ్యవస్థ ఉంది, FM రేడియో ఉంది. అదే సార్, ఇప్పుడు 4th పాయింట్ కింద ప్రొవిజన్ ఫర్ ఎర్లీ క్యామోఫ్లాగింగ్ ఆఫ్ వైటల్ ప్లాంట్స్ అండ్ ఇన్సులేషన్స్ అన్నారు. అంటే ఏంటి దీని మీనింగ్ ఏంటి? కరెక్ట్, మంచి మంచి అసెట్స్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు మన కరెంట్ ఆఫీస్ ఉంది, మెయిన్ కరెంట్ సెంటర్ ఉంది, ట్రాన్స్ఫార్మర్, అదొక పెద్ద వ్యవస్థ. అది పైనుంచి కనపడకూడదు, డ్రోన్ నుంచి కనపడకూడదు, లేదా విమానం నుంచి కనపడదు, లేకపోతే చిన్నపాటి విమానం వస్తుంది కదా, సెస్నా విమానం, రోగ్ ఎయిర్క్రాఫ్ట్ అంటాం మనం, వాళ్ళకి ఇవి కనపడకూడదు. పైనుంచి చీకట్లో వాటికి కనపడవు, సెన్సర్స్ పనిచేస్తాయి. అది మంచిగా వెల్ లిట్ గా ఉందనుకోండి. సో క్యామోఫ్లాజ్ కన్సిల్మెంట్ ఏంది? ముందు దాన్ని చీకటి చేసేయాలి, వీలైతే దాని మీద ఏదన్నా కప్పాలి. కప్పడం అంటే ఏంది? పెయింట్ అలా రకంగా ఉంటుంది. ఇప్పుడు సరిహద్దు ప్రాంతాల్లో సహజంగా పెయింట్ అలా వేసేస్తారు, ఆకాశంలోంచి కనపడదు. దాన్ని క్యామోఫ్లాజ్ అండ్ కన్సిల్మెంట్ అంటారు. సార్ లాస్ట్ పాయింట్ ఇంకొకసారి 5th పాయింట్ ఏంటంటే అప్డేషన్ ఆఫ్ ఎవాక్యుయేషన్ ప్లాన్ ఇట్స్ రిహార్సల్ అన్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఎవాక్యుయేషన్ ప్లాన్ అంటే మనకి ఇప్పుడు వెంటనే ఎవాక్యుయేట్ చేయాలి, అక్కడ ఉన్న మనుషుల్ని దూరంగా తీసుకెళ్ళాలి. మనకి బండ్లు కావాలి, డ్రైవర్లు కావాలి, ఆ రూట్ తెలిసిన వాళ్ళు ఉండాలి, ఆ రోడ్లలో షార్ట్ కట్ లో వెళ్ళగలగాలి. అంటే వీలైనంత వరకు ప్రాణ నష్టాన్ని తగ్గించాలి. ఓకే, అలాగే మీరు ఒక పాయింట్ కూడా చెప్పారు, ఏదైనా ఒక చోట పర్టికులర్గా ఒక ప్లేస్లో బాంబింగ్ జరిగింది, అక్కడ ఏదైనా పేలకుండా ఉన్నటువంటి బాంబులు ఉంటాయి, కాబట్టి అక్కడ ఉన్న ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్ళాలి అనేటువంటి సమాచారం కూడా చెప్తున్నారు. కరెక్టేనంటారా? అవును, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇప్పుడు డ్రోన్ల ద్వారా బాంబులు పంచొచ్చు. ఆ బాంబు పేలనప్పుడు దాన్ని ఎలా దూరంగా ఉండాలి, దాని చుట్టూ ఇసుక బస్తాలు వేసేయాలి, లేదా పొట్టు బస్తాలను వేసి దానికి దూరంగా ఉండాలి. దాని దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు, జంతువులు వెళ్ళకూడదు, జంతువులు తినకూడదు. ఇవన్నీ కూడా సివిల్ డిఫెన్స్ లో ఒక భాగం. దీన్ని ప్రాక్టీస్ చేయడం అనేది దేశానికి, పౌరులకి చాలా మంచిది. సో ఫైనల్ గా ఏం చెప్తారా? అంటే ఇది ప్రతి రాష్ట్రంలో కూడా, అంటే మీరు అన్నట్టుగా పాకిస్తాన్కి దగ్గరలో ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలే కాకుండా మిగిలినటువంటి రాష్ట్రాలకు కూడా, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ని చేయండి అని హోమ్ మినిస్ట్రీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. అంటే మీరు చెప్పినట్టుగా సడన్గా ఒక గ్రామంలో కావచ్చు, ఒక సిటీలో కావచ్చు, ఒక ప్లేస్లో కావచ్చు, ఆల్ ఆఫ్ సడన్గా మొత్తం పవర్ సప్లైని ఆపేస్తారు. ఆ టైంలో వెహికల్స్ అన్నీ కూడా హెడ్లైట్స్ ఆఫ్ చేసుకొని ట్రావెల్ చేయాలి. ఇదేనంటారా? అంటే ఇలాంటివన్నిటి మీద కూడా ఒక అవగాహన కల్పించే ప్రయత్నం అనుకోవచ్చా సివిలియన్స్కి? అవును, కరెక్ట్ గా చెప్పారు. అంటే ముందుగానే అలర్ట్ చేస్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు జరగబోయేటువంటి ఈ డ్రిల్లో కొన్ని సిటీస్ని లేదా కొన్ని టౌన్స్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఎక్కడ కూడా వార్న్ చేయకుండా ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని అలర్ట్స్ వస్తాయి, సైరన్స్ మోగుతాయి, ఆ టైంలో మొత్తం ఒక్కసారిగా పవర్ అంతా కట్ అయిపోతుంది. ఆ టైంలో సివిలియన్స్ని ఎలా ఎవాక్యుయేట్ చేయాలి అనేది ఈ డ్రిల్లో భాగం అనుకోవచ్చా? అవును, ప్రాక్టీస్. దీంట్లో పోలీస్ వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థ, సివిల్ జిల్లా కలెక్టర్ వారి నార్మల్ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ, వీళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పౌరులకి ఎక్కువ అసౌకర్యం జరగకుండా దైనందిక వ్యవహారాలు జరుగుతుండే విధంగా దీన్ని నడిపించడానికి డ్రిల్ తయారు చేస్తారు. పౌరులకు ఇది అర్థం అవ్వాలి, మెయిన్ సిటిజన్స్ కి అర్థం కావాలి, పానిక్ క్రియేట్ కాకూడదు. నిజంగా ఇలాంటి సిస్టమ్ ఉందా అసలు మన రాష్ట్రాల్లో, జిల్లాల స్థాయిలో ఉందంటారు ఇలాంటి సిస్టమ్? మీరు ఆల్రెడీ చెప్పారు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు రావు, కేవలం మనం ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, తుఫాన్లు అలాంటి టైంలోనే మనం అలర్ట్స్ చూస్తుంటాం. కానీ వార్ టైంలో ఇప్పటివరకు అలాంటి సిచ్యువేషన్ ఎవరు కూడా ఫేస్ చేయలేదు. కానీ ఇది ఫస్ట్ టైం అనుకోవచ్చు. కానీ ఇలాంటి సిస్టమ్ అనేది ఉందా మన రాష్ట్రాల్లో? దురదృష్టవశాత్తు లేదు సార్. సో రైట్, ఫైనల్గా ఏం చెప్తారు? సో ఒక రకంగా ప్రజలు భయపడాలని అనుకోవచ్చా, లేదంటే ప్రజలు సంసిద్ధంగా ఉండాలి, ఏదైనా జరగవచ్చు, ఎప్పుడైనా కూడా సిద్ధంగా ఉండాలి, భయపడకూడదు, ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సామాన్య పౌరులు కూడా సంసిద్ధంగా ఉండాలి అనేటువంటి ఒక మెసేజ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందనుకోవచ్చా ఈ ప్రకటన ద్వారా? తప్పకుండా సార్. మన దగ్గర ఉన్న ఒక పెద్ద బలం అనేది అంటే పౌర వ్యవస్థ. మన దగ్గర ఉన్న వాళ్ళు సిటిజన్ పవర్, యూత్ పవర్. మనం పానిక్ లేకుండా, భయాందోళనలు లేకుండా, గందరగోళం సృష్టించకుండా మన పనులు మనం చేసుకోగలము. ఎయిర్ రైడ్ సమయంలో కానీ, ఎయిర్ రైడ్ తర్వాత కానీ, బ్లాక్అవుట్ మెజర్స్ ద్వారా కరెంటు ఉన్నా కానీ లేకపోయినా కానీ మేము నార్మల్ దైనందిక జీవనం గడపగలము అనే ఒక ప్రణాళిక సిద్ధం చేయడం, దాన్ని ప్రాక్టీస్ చేయడం అనేది దేశ భద్రత ద్వారా చాలా మంచిది, అవసరం కూడా. బెటర్ లేట్ దాన్ నెవర్. సో ఇప్పుడు ఒకవేళ ఎయిర్ స్ట్రైక్స్ జరిగితే, అంటే ఒక రకంగా ఎయిర్ రైడ్స్ జరిగితే కేవలం సరిహద్దు ప్రాంతాల్లోనేనా, లేదంటే మిగిలినటువంటి రాష్ట్రాలకు కూడా ఈ ఎయిర్ రైడ్స్ జరిగేటువంటి ప్రమాదం ఉందంటారా? మీరు వింగ్ కమాండర్గా ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు కాబట్టి దాని గురించి కొంచెం సామాన్య ప్రజలకు కూడా
అర్థమయ్యే విధంగా చెప్పగలరా? అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే ఇటువైపు అంటే ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి స్టేట్స్ మన తెలుగు రాష్ట్రాలు కూడా ఈ ప్రమాదం ఏమన్నా పొంచి ఉందనుకోవచ్చా? తెలుగు రాష్ట్రాలకి అందేంత రేంజ్ ఎవరికి లేదు సార్. చాలా దూరంలో ఉన్నాం, ప్లస్ దూరం అనడం కన్నా చాలా స్ట్రాటజిక్ లొకేషన్ లో మనం ఉన్నాం. అంత రేంజ్ ఎవరికి లేదు. ఒకవేళ వచ్చినా గానీ తిరిగి వెళ్లే స్థితిలో వాళ్ళు లేరు, అంతంత లోడ్ క్యారీ చేయలేరు. కానీ కోస్తా జిల్లాలు కాబట్టి కోస్తా షిప్ల ద్వారా కూడా జరగచ్చు. ఇప్పుడు ఏముంది, డ్రోన్ తీసుకురావడమే కదా, విమానం రాక్కర్లేదు కదా. డ్రోన్ రేంజ్ లో అయితే మనం ఉన్నాం. ఇది ప్రాక్టీస్ చేయడం అనేది తెలుగు రాష్ట్రాలకి, ప్రజలకి, ఇక్కడ ఉన్న ఆస్తులకి చాలా మంచిది. ఏముంది సార్, ఒక విద్యుత్ స్టేషన్ ని కూల్చేశారు అనుకోండి, బాంబు పేల్చేశారు అనుకోండి, ఎంత ఇన్కన్వీనియన్స్, ఎంత ఎకనామిక్ లాస్ ఉంటుంది, అవి మనం అవాయిడ్ చేయగలం. ఈ అసెట్స్ ని మనం కాపాడుకోవాలి. సో హైదరాబాద్ కూడా వైమానిక స్థావరాలు కావచ్చు, లేదంటే మిలిటరీకి సంబంధించినటువంటి డిఫెన్స్ ప్లేసెస్ అన్ని కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఒక రకంగా హై అలర్ట్ జోన్ లో ఉందనుకోవచ్చు హైదరాబాద్ కూడా. మెయిన్ సార్, హైదరాబాద్ ఈజ్ ది హబ్, హార్ట్ ఆఫ్, ఏమంటారు దాన్ని, ప్యారిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్యారిస్ ఆఫ్ ఇండియా. ఓకే, సిటీ ఆఫ్ పర్ల్స్. ఓకే. సో ఇక్కడ కూడా ఒక రకంగా ఇలాంటి డ్రిల్స్ జరిగే అవకాశం ఉందంటారు హైదరాబాద్ లో కూడా, ఎందుకంటే అలర్ట్ జోన్ లో ఉంది కాబట్టి. హైదరాబాద్ ఈజ్ వెరీ సేఫ్ సార్. ఎందుకంటే మీకు అక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉన్నాయి, మిలిటరీ స్టేషన్స్ ఉన్నాయి, వాళ్ళ రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. సుదూర ప్రాంతాల్లో నెల్లూరు కానీ, ఒంగోలు కానీ, సరే ఇటు సైడ్ తమిళనాడు సైడ్ జిల్లాలకు కానీ, చెన్నైకి దూరంగా ఉన్నాయి. వీళ్ళకి ప్రాక్టీస్ చాలా తక్కువగా ఉంటుంది. హైదరాబాద్ లో వాళ్ళకి మిలిటరీ బేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అనుకుంటే అవేర్నెస్ పెంచడం చేయగలరు. కానీ నెల్లూరు లాంటి ప్రదేశాలు, లేదా ఒంగోలు, లేదా తిరుపతి వాటిలో చేయడానికి ఎన్సిసి యూనిట్స్ ని సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్లు అవేర్నెస్ పెంచాల్సి ఉంటుంది. సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ల ఇన్వాల్వ్మెంట్ చేయాల్సి ఉంటుంది. చాలా పని ఉంది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ అధికారి, అలాగే వింగ్ కమాండర్గా ఉన్నటువంటి శ్యామ్ ప్రసాద్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ప్రతి పౌరుడు కూడా వార్ లాంటి సిచ్యువేషన్ వస్తే దాన్ని ఫేస్ చేయడానికి సంసిద్ధంగా ఉండడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలాంటి అనౌన్స్మెంట్ ఇచ్చింది. ముఖ్యంగా యుద్ధం వస్తే ఒకవేళ నిజంగా ఏదైనా ప్లేస్ని టార్గెట్ చేసుకొని ఏదైనా బాంబింగ్ లాంటివి జరిగినా, ఎయిర్ రైడ్స్ జరిగినా దానికి సహాయక చర్యలు కావచ్చు, లేదంటే ఆ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి సురక్షితంగా వెళ్ళడం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ఇలాంటి మాక్ డ్రిల్ని నిర్వహించే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.